అందరికీ శనార్థి. తమ్ముడు మంచి ప్రశ్న అడిగినావు. మల్లన్నకు సట్టి వారాలు ఉన్నట్టు ఎల్లమ్మకి ఏమన్నా ప్రత్యేకమైన పూజలు ఉన్నాయా, మాసాలు ఉన్నాయా అని. మాఘమాసం అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం. మాఘమాసం మంగళవారం అమ్మవారికి పూజలు, నిండు పూజలు. మాఘమాసం అంటేనే ఎల్లమ్మ పూజలు. కార్తీక మాసము, శ్రావణ మాసము ఇవన్నీ కూడా అమ్మవారికి ముఖ్యం. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అమ్మవారికి. అందులో మాఘమాసం అంటే చాలా ఇష్టం. అయితే ఈ మాఘమాసానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, మా మాదిగిళ్ళలో మా మాదిగల దేవత మా ఎల్లమ్మ, మా ఆడపడుచు మా లందగోళంలో నిండుగా ఉంటుంది. మేము గద్దెలేసి పూజలు చేసుకుంటాం అమ్మవారికి. మాఘ పౌర్ణమి రోజు ఇండ్లన్నీ శుద్ధి చేసుకొని, మాఘమాసం వచ్చిందంటే శుద్ధిగా ఉంచుకుంటాము. పౌర్ణమి రోజు ఇండ్లు శుద్ధి చేసుకొని అమ్మవారికి వేపాకు తోరణాలు కట్టి, మామిడాకు తోరణాలు కట్టుకొని కళ్ళు సాకలు, సల్ల సాకలు, బెల్లం సాకలు, కట్టు సాకలు ఇట్లా 5 రకాల సాకలు పెట్టుకుంటాము. ఇంటి ముంగట నిండు బిందెతోటి సాక పెట్టుకుంటాము. దీనికి ఒక పెద్ద పద్ధతి ఉన్నది. మా గద్దెలు అమ్మవారి గద్దెను అలంకరించుకొని, అమ్మవారిని అలంకరించుకొని, లందగోళలు ఉన్న వాళ్ళు లందగోళం అలంకరించుకొని, ఇడుపుకు ఎల్లమ్మని పెట్టుకొని, మాకు అన్ని అంటే 5 చోట్ల మేము సాకలు పెట్టుకుంటాం. మేము పెట్టుకున్న తర్వాత పౌర్ణమి రోజు సబ్బండ వర్ణం మిగిలిన కులం అంతా ఎవరైనా ఎల్లమ్మ ఉన్నోళ్ళు పెట్టుకుంటారు. అది మాకు మా మాదిగ కులానికి జాంబవంతులకు ఇచ్చిన వరం ఎల్లమ్మ. ఈ మాఘమాసం నిండుగా పూజలు చేసుకోండి, అమ్మవారి కృపకు పాత్రలు కండి. సర్వేజన సుఖినో భవంతు.